తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా భాషా విధ్వంసం జరుగుతోంది. రాను రాను అది ఘోరమైన తిట్ల దిశగా వెళ్తోంది. వారు తిట్టారని వీరు, వీరు తిట్టారని వారు ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకుంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటున్నారు. సీఎంగా ఆయన హుందాతనాన్ని పాటిస్తే మిగిలిన వారు అలాంటి భాష వాడేందుకు సంకోచిస్తారు. కానీ రేవంత్ రెడ్డి భాష విషయంలో పట్టింపులు పెట్టుకోకపోవడంతో ఇతరులు కూడా భాష ధైర్యంగా ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో ఉన్న అత్యంత ఘోరమైన భాషా దుర్గంధం ఇప్పుడు తెలంగాణకు వచ్చింది. ఏపీలో మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని తిట్టించేవారు. అందులో ఎమ్మెల్యేలు కూడా ఉండేవారు. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి, ఆయన పార్టీ నాయకులు రివర్స్ లో అంతగా తిట్టేవారు కాదు. కానీ సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఏపీలో పరిస్థితి మెరుగుపడింది. బూతులు వినిపించటం లేదు. అప్పట్లో బూతులు మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు మంచి భాష మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం రాజకీయం మారిపోయింది. హుందాతనం లేని రాజకీయ నేతలు పార్టీలను లీడ్ చేస్తే రాజకీయాలు కూడా అలాగే ఉంటాయన్న విమర్శలు ఈ కారణంగానే ఉన్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఏపీలో అంతా బూతు రాజకీయమే నడిచింది. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష నేతల్ని తిట్టించేవారు. అలా తిట్టిన వారికే పదవులిచ్చారు. ప్రజలు కూడా మర్చిపోలేదు. అందుకే వైసీపీని ఓడించారు. అయితే ఏపీ నుంచి తెలంగాణ రాజకీయ పార్టీలు పాఠాలు నేర్చుకోలేదు. పైగా మరింత దిగజారిపోతున్నారు. యూట్యూబుల్లో 2 పక్షాలు తమ పార్టీ వ్యతిరేకుల్ని తిట్టిస్తున్నారు. పైగా ఇలా తిట్టించి జనం తిడుతున్నారని, ఇంకా ఎందుకు బతికున్నారని, మరొకరైతే ఆత్మహత్య చేసుకునేవారని అంటున్నారు. సిరిసిల్లలో కేటీఆర్ సూసైడ్ చేసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయని ఓ చిట్చాట్ లో చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ కేసీఆర్ ను ఉద్దేశించి మార్చరీ వ్యాఖ్యలు చేశారు. దీంతో చావుల రాజకీయం తెలంగాణలో ప్రారంభమైనట్లయింది. ఇంతగా దిగజారాల్సిన అవసరం అయితే లేదనేది సామాన్యుల అభిప్రాయం. ఏపీలో వైసీపీ బూతుల సామ్రాజ్యం నడిపింది. అలాగని తెలుగుదేశం రివర్స్ కౌంటర్లు అంతే బూతుల స్థాయిలో ఇవ్వలేదు. వాళ్ళుండాల్సిన వాళ్ళు కాదని ప్రజల వద్దకు వెళ్ళింది. ప్రజలు అదే చెప్పారు. కానీ తెలంగాణలో 2 పార్టీలు పరస్పరం గీత దాటిపోతున్నాయి. ప్రజలకు మరో చాయిస్ లేకుండా చేస్తున్నాయి. ఏపీ నుంచి గుణపాఠాలు నేర్చుకుని అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయ హుందా భాషను ఉపయోగించాల్సిన సమయం వచ్చిందని అనుకోవచ్చు. ఈ విషయంలో ముందుగా రేవంత్ రెడ్డి తన భాషను సరిచేసుకోవాలన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఆయన పద్ధతిగా మాట్లాడుతూ ఉంటే ఇతరులు గీత దాటితే చర్యలు తీసుకున్నా పెద్దగా ఎవ్వరూ వ్యతిరేకించరు. కానీ ముఖ్యమంత్రి అలా మాట్లాడుతున్నారు కదా అన్న ప్రశ్నలు వచ్చేలా చేస్తే దానికి సమాధానం ఎవ్వరూ చెప్పలేరు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.